యాక్చువల్లీ ఫస్ట్ అమీర్పేట్లో కోచింగ్లో జాయిన్ చేసి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బీటెక్ అక్కడ 2 hours తర్వాత అతను వాట్ నెక్స్ట్ అనేది అతనికి ఒక క్లారిటీ లేదు. 3 months అవగానే చెప్పాను, నాన్న ఇట్లా అజా కన్సల్టెన్సీ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి అసలు వాట్ తెలుసుకోండి. మా బ్రదర్ ఆయనతో వెళ్ళమని చెప్పాను. ఆ రోజు ఇక్కడ ట్రయల్ వర్షన్ ఇలా ఉంటుంది అంతా ఎవరో చెప్పిన తర్వాత 5 days 1 week అయితే చూసి ఇష్టమైతే జాయిన్ అవ్వమని చెప్పి ఫనీ గారు గైడ్ చేశారు. నేను కూడా రాలేదు ఆ రోజు. ట్రయల్ వర్షన్ పర్లేదు, బాగానే ఉంది అనిపించి ఆ తర్వాత అనిపించింది. యాక్చువల్గా అతను ఏం తీసుకోవాలో కూడా ఫనీ గారు అతని యొక్క ఆలోచన దాన్ని తెలుసుకొని ఆ తర్వాతే ఏం కోర్స్ తీసుకుంటే బాగుంటుందో మా అబ్బాయికి గైడ్ చేయటం. ఫస్ట్ థింగ్ జాయిన్ అయినప్పుడు మా డాడీ వచ్చారు, మాట్లాడారు, ఓరియంటేషన్స్ జరిగా అయిపోయింది, ట్రయల్ జాయిన్ అయ్యాను, అంత అయిపోయింది. డాడీ నన్ను వదిలిపెట్టి వెళ్ళే రోజు నాకు ఈరోజు బాగా గుర్తుంది. ఒకే ఒక వర్డ్ చెప్పారు, నువ్వు జాబ్ తెచ్చుకోవాలి, ఇక్కడి నుంచి డిప్లాయ్ కావాలి. అవేం నన్ను అడగలేదు. యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక మాట చెప్తా. నేను అంతకు మించి నాకు ఒక్కటి కూడా చెప్పలేదు. తిట్టాలి ప్రతిరోజు నేను మా ఫాదర్తో మాట్లాడతాను, కానీ ఏ రోజు కూడా నన్ను అడగలేదు ఇన్ని రోజులు అయింది కదా ఎందుకు నువ్వు డిప్లాయ్ కాలేదు అని. కానీ ఆయన పెట్టుకున్న నమ్మకం అలాంటిది ఫనీ సార్ మీద. ఒకటే ఏంటంటే ఫనీ సార్ని నన్ను నేను చూసుకున్నట్టుంది ఆయన మాట్లాడుతుంటే. హిస్ విషన్ ఈజ్ డిఫరెంట్. తను మంచిగా నువ్వు ఒక దానిలోకి తీసుకెళ్తారు ఖచ్చితంగా అని చెప్పేసి ఆయన నమ్మకంతో ఉన్నారు. అలాగే నేను అచీవ్ చేశాను. పిల్లలకి కోచింగ్ అయితే ఉంది, కానీ ఇట్లాంటి మంచి ప్లాట్ఫామ్ అనేది బయట చాలా తక్కువ ఉంది. అలాంటి దాంట్లో అజా అనేది బెస్ట్ అని నేను 100% ఎక్కడ కూడా మనకు నచ్చదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు. ఎప్పుడైతే బయటకు వెళ్తామో కనీసార్ దాకా గుర్తొస్తారు, ప్రశాంత్ సార్ గుర్తొస్తారు, అట్లా మీ కొలీగ్స్ గుర్తొస్తారు. ఆ రోజు తెలుస్తుంది అజాలో మనం ఏం నేర్చుకున్నాం, ఎంతగా మారాం. మా అబ్బాయి జాయినింగ్ రోజుకి ఇప్పటికి చాలా మారాడు. ఫిజికల్గా కాదు, మాట్లాడుతూ ఎలా ఉండాలి ఏంటి, అడ్జస్ట్మెంట్ ఉండదు మా అబ్బాయికి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ నేర్చుకున్నాడు. నేను ఆశ్చర్యపోయాను, అడ్జస్ట్ అవుతున్నాను. లైఫ్లో ఎలా ఉండాలి ఏంటి అనేది 1 yearలో. నేను యాక్చువల్గా బీటెక్ వరకు తెలియలేదు, ఫైనల్లో కొంత మార్క్ వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ప్రతి డిప్లాయ్మెంట్ రోజు అందరూ ఇట్లా కలిసేవాళ్ళం. నేను అక్కడ ఉండేవాడిని. ఫనీ సార్ ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరి గురించి, డిప్లాయ్ అయిన వాళ్ళ గురించి. ఫస్ట్ ఓకే నుంచున్నాను, సెకండ్ టైం నుంచున్నాను, చాలామంది వెళ్తున్నారు. నేను నా మొహాన్ని చూపించుకోలేకపోయాను ఫస్ట్ థింగ్. అందుకని ఒకసారి అడిగినట్టు కూడా ఉన్నారు, సాత్విక్ ఏడీ కనపడట్లేదు అని. అందుకని ఆ రోజు గట్టిగా అనుకున్నాను, నేను ఉండాలి ఇక్కడ అని చెప్పి ఉన్నాను. పని కాదు, జాయినింగ్ రోజు మాట చెప్తాను, ఎక్కువ లీవ్స్ పెట్టకూడదు, సెలవులో ఇంటికి వెళ్తాను చెప్పకూడదు, ముఖ్యంగా మీకు స్కూలు కాలేజ్ ఉంది మర్చిపోవాలి. 3 చెప్తారు, నాకు బాగా గుర్తుంది సార్. అదే మా అబ్బాయి చెప్పారు, రోజు సెలవు పెట్టి ఏమవుతుందని చెప్తాడు. కాదు నాన్న, ఆ డే మళ్ళీ రాదు కదా, ఆ డే నేర్చుకుని మళ్ళీ రాదు కదా. నేను చాలా వరకు 1 year గైడ్ ఇస్తూ వచ్చాను. ఈరోజు చాలా హ్యాపీగా. ఎందుకంటే స్కూల్లో నాకు 18 members ఉన్నారు స్టూడెంట్స్, కాలేజీలో 700 ఉన్నారు. వాళ్ళు సక్సెస్ అవుతున్నప్పుడు చూస్తూ మా వాడి గురించి చాలా అంటే ఎమోషనల్ అవుతున్నాను. ఏమవుతారని ఒక రకమైన భయం ఉండేది. ఈరోజు నాకు ఆ భయం లేదు. బట్ టుడే డాడీ ఐఎమ్ సేయింగ్, నీ కోసమే అచీవ్ చేశాను. ఇది గట్టిగా అనుకున్నాను డాడీకి ఇవ్వాలి అని చెప్పి. అలాగే నేను మా మదర్ అండ్ ఫాదర్కి అది గిఫ్ట్ చేశాను. అది కూడా మా హౌస్ వార్మింగ్ డే రోజు. అండ్ చాలామంది అంటూ ఉంటారు, నీకు స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, యూ హ్యావ్ ఎనఫ్ మనీ, నువ్వు కావాలంటే ఒక స్కూల్కి ఎండీ కావచ్చు అని చెప్పి. ఆఫ్ కోర్స్, బట్ హూ ఆర్ యూ? నేనేంటి? అది మా నాన్నది కదా, నేనేంటి? నేను వెళ్ళి కూర్చోగలను ఆ సీట్లో, లేదు కదా. కానీ నువ్వు ఎవరు అని అడిగినప్పుడు
ఆ అచీవ్మెంట్ మొత్తం మా డాడీది కానీ నాది కాదు కదా. కాబట్టి నేను ఈ జాబ్తో సాటిస్ఫై అవ్వాలనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్, నాకు ఇది ఇచ్చింది నన్ను మా డాడీ హ్యాపీగా ఉండడం కోసం ఇచ్చాను. బట్ ఐఎమ్ నాట్ సాటిస్ఫై విత్ దిస్ జాబ్. ఐ వాంట్ టు గివ్ మోర్ జాబ్స్ టు అదర్స్. దట్ ఈజ్ మై అచీవ్మెంట్. ఆ రోజు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను దీనికన్నా. నేను ఒకసారి ప్రామిస్ చేశాను అంటే అది నేను ఎలాగైనా సాధిస్తాను. ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నాను, ఖచ్చితంగా ఒకరోజు చాలామందికి జాబ్స్ ఇచ్చే స్థాయికి నేను వెళ్తాను.